తన మీద తప్పే లేదని ఆ బంగారి ఏదేదో చెప్పి ఆ బంగారి ఝాన్సీ అత్తయ్యని నమ్మించేసింది. వేరే ఎవరి మీదనో నింద వేసి జయని ఈ కంపెనీలోకి మళ్ళీ తీసుకొచ్చింది. ఇక చేసేదేముంది, అయిపోయింది. మనం ఎన్ని రకాలుగా ట్రై చేసినా మనల్ని తీసి పడేసి తన పాటకలా పైకి వెళుతూనే ఉంటుంది. మనం అసలు ఏం చేయలేకపోతున్నామమ్మా. చాలా అవమానంగా ఉంది మీనా. వదిలే అన్నయ్య, తనివాళ రాని. నేనంత చెప్పినా కూడా మళ్ళీ తనని వర్క్లో పెట్టుకున్నారు అంటే తనకి ఎంత పొగరుండాలి. ఈరోజు రాని, తని సంగతి తెలుస్తాను. బాబు, మధ్యాహ్నంకి ఏం చేయమంటారు? ఏదైనా స్పెషల్ చేయమంటారా? వద్దు మణమ్మ, ఏం తిని మాత్రం ఏం ప్రయోజనం? నా చెల్లి ఎలాగూ నాతో లేదే. బుజ్జి మన ఆఫీసులో పనిచేసినప్పుడు కొంచెం తృప్తిగా ఉండేది. ఇప్పుడు ఆ సంతోషం మీద కూడా నీళ్లు చల్లేశారు. ఇలాంటి పరిస్థితిలో నాకసలు తినాలనే లేదు మణమ్మ. బాబు, మీకు విషయం తెలీదా? మన ఝాన్సీ అమ్మ మన బుజ్జిని పిలిచి మళ్ళీ పనిలో పెట్టుకున్నారంట. ఏమంటున్నావు మణమ్మ? అవును, పనిలో పెట్టుకోవడం మాత్రమే కాదు, బుజ్జి మీద తప్పు లేదు అని బంగారిని నిరూపించేసిందంట. బంగారి. మావయ్య, మావయ్య, అమ్మా బుజ్జిని మళ్ళీ ఆఫీస్కి రమ్మని చెప్పిందా? అవును మావయ్య. చాలా సంతోషంగా ఉంది బంగారి. దీనికి మించి నాకు కావాల్సింది ఏముంది? మణమ్మ, ఇప్పుడు వెళ్ళి పాయసం చెయ్యి. చక్కెర జీడిపప్పులు ఎక్కువగా వేయి. సరే. మీనా, ఏం చెప్పావు నా చెల్లి గురించి? మా బుజ్జి సొంత ఇంటికే కన్నం వేశారకమా. ఎవరో తప్పుగా ఒక నింద వేశారని అది నిజమని నమ్మేశావు కదా నువ్వు. ఇప్పుడేం చెప్తావు నువ్వు? బుజ్జి నిరపరాధని మా బంగారి నిరూపించింది. బుజ్జి దశలు తప్పే కాదంట. ఇదే కదా నేను మొదటి నుంచి చెప్తున్నాను, నువ్వే వినలేదు. ఇలా చూడు, దయచేసి కొంచెమైనా నా చెల్లిని నమ్ము మీనా. బావా, ఒక్క నిమిషం. మీ చెల్లెలి మీద పెట్టుకున్న నమ్మకంలో కొంచెమైనా మా చెల్లెలి మీద కూడా ఉంచండి. వెళ్ళండి. బంగారి, అదేంటి నేనంత చెప్పిన తర్వాత కూడా నువ్వు తనని మళ్ళీ వర్క్లో పెట్టించావు? లేదత్తయ్య, నేను తీసుకుని రాలేదు. ఝాన్సమ్మనే పిలిపించారంట. అత్తయ్య ఊరికెందుకు పిలిపిస్తారు? నువ్వే ఏదో తన గురించి లేనిపోని మంచంతా చెప్పి అది చేసింది ఇది చేసిందని ఓ పొగిడేసుంటావు. ఆవిడ మనసు కరిగిపోయి ఉంటుంది. నువ్వెంత చెప్పినా అత్తయ్య బాగా తల ఊపుతారు కదా. అత్తయ్యని అంతలా నువ్వు గ్రిప్పులో పెట్టుకున్నావు. లేదత్తయ్య, అలాంటిదేం లేదు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను కరెక్ట్గానే అనుకుంటున్నాను. తను ఈ కంపెనీలో పని చేయటం నాకిష్టం లేదు. కానీ అత్తయ్య చెప్పేశారు కదా, గమ్మునైపోయాను. ఈ సమస్య వచ్చిన తరువాత నేను నిన్ను పిలిచి తను రానే రాకూడదని నేను నిన్ను వార్న్ చేశాను. అది లెక్క చేయకుండా నువ్వు తనని పిలుచుకుని రమ్మన్నా అంటే నీకెంత పొగరుండాలి? అత్తయ్య, ఆవిడ తప్పు చేశారని తీసేశారు. ఆవిడ తప్పు చేయలేదు అని తెలిసిన తర్వాత ఆవిడని చేర్చుకున్నారు. ఇందులో నేనేం చేయలేదు అత్తయ్య. నువ్వే కదా అది ఇనిషియేట్ చేసుంటావు. నీ ఇష్టానికి ఏం చేయాలో అది చేసుంటావు నువ్వు. ఇప్పుడు నేను చేస్తాను. నువ్వు ఇంక మీదట ఆఫీస్కి వెళ్ళకూడదు. బిజినెస్కి నీకు ఏ సంబంధం లేదు. అత్తయ్య వారసురాలుగా బిజినెస్ని చూసుకోబోతావా, లేదు ఇంటి కోడలిగా నా మాట ప్రకారం ఉండబోతావా? ఈ రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించుకో. నేనేదో ఊరికి చెప్తున్నానని మాత్రం అనుకోకు బంగారి. ఈ రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోలేదే అనుకో, అప్పుడు మీనా ఎవరు అని నువ్వు తెలుసుకుంటావు. బంగారి, ఏమైంది మీనా అమ్మకి? ఎందుకు ఇలా నడుచుకుంటున్నారు?
పర్వాలేదు మనమ్మ, వదిలే. కాదు బంగారి, నువ్వు ఆఫీస్కి పోకుండా ఎలా ఉంటావు? అదంతా నేను చూసుకుంటాను. హ్మ్? బంగారి, ఆ, జాన్సమ్మా, ఏంటి నువ్వింకా ఆఫీస్కి బయలుదేరలేదా? లేదు జాన్సమ్మా, చాలా పనులున్నాయి. పనులున్నాయా? బంగారి, 10 గంటలకి సింగపూర్ క్లయింట్స్తో మీటింగ్ ఉంది. ఆ తర్వాత 12 గంటలకి కస్టమర్స్తో రివ్యూ కూడా ఉంది. ఇవాళ నువ్వు ఫుల్ డే వర్క్ షెడ్యూల్ చేసావు కదా. నువ్వు ఇంట్లో కూర్చుని వంట పని అది చూసుకుంటున్నావు. ఏమైంది నీకు? సరే పద, తొందరగా బయలుదేరదాం. లేదు జాన్సమ్మా, నేను ఆఫీస్కి రావడం లేదు. ఏ? ఆయన రవి సార్ ఉన్నారు కదా, ఆయనే చూసుకుంటారు. జాన్సమ్మ, రవి సారే మేనేజ్ చేసేస్తారు. ఆ, నేను ఇంట్లోనే ఇంట్లోనే ఉండి ఇల్లు ఉడ్చి వంట చేసి పాత్రలు కడుగుతూ ఇక్కడే కూర్చునుంటావా? ఏం మాట్లాడుతున్నావు బంగారి? నువ్వు ఏ ఐడియాలో ఉన్నావో నాకేం అర్థం కావట్లేదు. జాన్సమ్మ, ఇక మీదట బిజినెస్ ని కంప్లీట్ గా రవి సారే చూసుకుంటారు. నేను ఇంటిని చూసుకుంటాను. నాకు ఈ ఆఫీస్ అంతా వద్దు జాన్సమ్మ. ఓ, మేడం నిర్ణయం తీసేసుకున్నారా? బాగా ఆలోచించి తీసుకున్నారే. అమ్మా, బంగారి, రామ్మా, కూర్చో. బంగారి, అమ్మా, ఏంటి సడన్ గా వచ్చావు? ఏం లేదమ్మా, మిమ్మల్ని ఒకసారి కలిసి ఇందుతో కొంచెం సేపు ఆడుకుందామని వచ్చాను.